హాయ్ పిల్లలు, నా గొంతు గుర్తుపట్టారా? నేను భారతి మాదిరాజు. మొన్న మీకు ఒక పద్యమును ఒక చిన్న కథ చెప్పా కదా. ఈరోజు కూడా ముందుగా ఈ యోగి వేమన గారి పద్యాల్లో చివర విశ్వదాభిరామ వినురవేమ అనే దానికి అర్థం చెప్తాను. వేమన గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు అనమాట. అభిరాముడు, విశ్వకర్మ అనేవాడు స్నేహితులు. అభిరామి అనే ఆవిడ కూడా స్నేహితురాలు అయితే అందుకని వాళ్ళ దగ్గర ఈయన జ్ఞాన విద్య నేర్చుకున్నాడు. అందుకోసమని ఆయన పద్యాల చివరిలో నాలుగవ లైన్లో విశ్వదాభిరామ వినురవేమ అని ప్రతి పద్యంలోనూ ఉంటుంది అనమాట. నాలుగో వాక్యం. అది సంగతి. తర్వాత ఈరోజు చెప్పబోయే శ్లోకం పద్యం. మేడిపండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటంటే, మేడిపండు చూడటానికి చాలా బాగుంటుంది. తీసి అది తినచ్చు అనమాట. తినే పదార్థం అది. సరే, అది తీసి అది చెట్టు నుంచి కాయ కోసి దాని ఇట్లా మెత్తగా ఉంటుంది మేడిపండు. ఇలా 2 ముక్కలుగా చేశారనుకో, లోపల గింజలుగా ఉంటుంది. దాంట్లో పురుగులు ఉంటాయి అన్నమాట. ఎక్కువ వాటిలో పురుగులు ఉంటాయి. కొన్ని పళ్ళలోనే తక్కువ పురుగులు లేకుండా ఉంటాయి. అందుకని అలా చూడటానికి అలా బాగున్నా కూడా దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి అంటే ఒక మనిషి అన్నమాట. ఆయన చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన చాలా ధైర్యవంతుడు అనుకుంటారు. కానీ ఆయన చాలా పిరికివాడు కాబట్టి ఆయన లోపల పైకి అలా బాగున్నా కూడా, మనిషి బాగా పర్సనాలిటీ ఉన్నా కూడా లోపలంతా పిరికివాడు అనమాట. అందుకని ఎవరు కూడా ధైర్యంగా మాట్లాడలేదు. అవసరమైన అలా కనిపించినా కూడా ధైర్యంగా మాట్లాడలేదు అనమాట. అందుకని పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ అని దీనికి తాత్పర్యం అనమాట. తర్వాత కథ, నీతి కథ ఇది. ఒక రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే చాకలివాడు ఉండేవాడు. చాకలి అంటే బట్టలు ఉతికేవాడు అనమాట. బట్టలు ఉతికే వాళ్ళని రజకుడు అని కూడా అంటారు. సరే, ఆయన దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. సరే, ఈయన రోజు చెరువుకి దగ్గరికి వెళ్ళి, అంటే నది దగ్గరికి వెళ్ళి రోజు కూడా ఊళ్ళో వాళ్ళ బట్టలను తీసుకెళ్ళి మూటలు కట్టి ఆ గాడిద మీద వేసి తీసుకెళ్ళి అక్కడ చెరువులో ఉతికి సాయంత్రం అక్కడంతా ఆరేసి మళ్ళీ సాయంత్రానికి అవన్నీ మూటలు కట్టి ఎవరిళ్ళకి వాళ్ళకి అప్పచెప్పేవాడు. అప్పుడు ఏం చేసేవాడు, ఈ గాడిదకి బాగా తిండి పెట్టేవాడు. కుక్కను ఏం చేసేవాడు, ఇంటికి కాపలా ఉంచి దానికి ఏదో లైట్గా పెట్టేవాడు అనమాట. పెద్దగా ఎక్కువ పెట్టేవాడు కదా ఫుడ్. సరే, ఇట్లా జరుగుతూ ఉంటే రోజు అలసిపోయేవాడు కదా పనులు చేసి. ఆ రోజు కూడా ఇంటికి వచ్చేసాడు గాడిదను ఈ రామయ్య. సరే, వచ్చాక రాత్రి నిద్రపోతున్నాడు అనమాట రామయ్య. ఇంట్లోకి ఏమైంది, ఒక దొంగ వచ్చాడు వీళ్ళింటికి. దొంగ వచ్చేవాడికి గాడి చూసి కుక్కతో అంది, ఓ దొంగ వచ్చాడు, మన యజమాని నిద్రపోతున్నాడు, పగలంతా పని చేసి అలసిపోయినాడు కాబట్టి నువ్వు నీ పనిగా నువ్వు అరిస్తే మొరిగావనుకో, మొరిగితే యజమాని నిద్ర లేస్తాడు, దొంగను పట్టుకుంటాడు అంటాడు. కుక్క అంటుంది, లేదు నిన్నేమో బాగా నీకు తిండి పెట్టి నిన్ను బాగా చూసుకుంటున్నాడు, నాకు కొద్దిగా తిండి పెట్టి నన్ను ఇంటికి కాపలాగా ఉంచాడు కాబట్టి నేను మొరగను అంటుంది. ఇంతలో దొంగవాడు అది కొన్ని వస్తువులు తీసుకుని మూట కట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతుంటే గాడిద ఏం చేస్తుంది, సరే కుక్క చేయలేదు అని చెప్పి తను ఓనర్ పెడుతుంది. గాడిద ఓనర్ పెట్టమంటారు అలవాటాన్ని. పెద్దగా ఓనర్ పెడుతుంది. ఓనర్ పెట్టేవాడికి ఆ రామయ్యకి మెలకువ వస్తుంది. పగలంతా అలసిపోయి ఉన్నాడు కదా, బట్టలు ఉతికి ఆరేసి తీసుకెళ్ళిచ్చి. దాంతో ఆయనకి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి పెద్ద కర్ర తీసుకొచ్చి, దుడ్డు కర్ర అంటారు, పెద్ద కర్ర, లావుపాటి కర్ర తీసుకొచ్చి బాగా కొడతాడు ఆ గాడిదని. అది కుయ్యో ముర్రో ఉంటుంది. అంటే సరే, వెళ్ళిపోయి నా నిద్రను చెడగొడతావని చెప్పి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు. దాంతో పాప గాడిద చాలా దెబ్బలు తగులుతాయి. కుక్క ఏమో చూస్తూ ఉంటుంది. అందుకని ఈ కథ వాళ్ళ నీతి ఏంటి, ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. అదన్నమాట సంగతి.
సరే, ఈ వారానికి ఈ పద్యము, ఈ కథ. మళ్ళీ వచ్చే వారం ఇంకో పద్యం, ఇంకో కథ చెప్పుకుందాం. అందరికీ శుభాకాంక్షలు. ఈ పద్యం, ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు విన్నందుకు.